హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ వల్లభనేని. ఏంటబ్బా ఈ పిల్ల ఖాళీ ప్లేట్ పెట్టేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు అమ్మ చికెన్ ఫ్రై చేసింది, కుమ్మేద్దాం వచ్చేయండి. అలా ప్లేట్లో వేడివేడి అన్నం, ఉల్లిపాయ, నిమ్మకాయ చికెన్ ఫ్రైలో నంజుకుని తింటే ఆ టేస్టే వేరండి. ఇక ఆలస్యం లేకుండా సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ మీద మూకిడి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి చికెన్ ఫ్రైకి. ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాలు, 1 ఇలాచీ వేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, ఇలాచీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం 7 నుంచి 8 పచ్చిమిర్చి చీలికలుగా తీసుకుని వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ 2 పెద్ద సైజువి తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాము. ఆనియన్స్ ఒకసారి తిప్పేసుకుని మనం మూత పెట్టుకోవాలి. మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇక్కడైతే ఆనియన్స్ ఒక 10 నిమిషాలకి వేగిపోయాయి. తర్వాత మేము ఇక్కడ 1/2 kg చికెన్ వేసుకున్నాము. ఇక్కడ మేమైతే టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకున్నాము. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు బాగా చికెన్కి పట్టేటట్టు ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలు ఆగాక మనం మూత ఓపెన్ చేస్తే ఇలా చికెన్ నుంచి వాటర్ వస్తుంది. ఇలా చికెన్ని ఒకసారి కలిపేసుకుని మనం ఇక్కడ 3 స్పూన్ల కారం తీసుకున్నాము. కారం మీ టేస్ట్కి సరిపడినంత తీసుకోవచ్చు. మాకు ఇక్కడ 3 స్పూన్ల కారం వేసుకున్నాం. కారం వేసుకున్నాక ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి చికెన్ పీసెస్కి పట్టేలాగా. మనకి కారం ఇక్కడే తెలిసిపోతుంది. చికెన్ కలర్ బట్టి మనం కారం సరిపోద్దా లేదా అనేది చూసుకోవచ్చు. కారం వేసాక మళ్ళీ మనం ఇలా 10 నిమిషాలు మూత పెట్టుకుని 10 నిమిషాలకి ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇక్కడ మనకైతే కొంచెం దగ్గరకు వచ్చాక గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాము. కొత్తిమీర వేసాక మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేలా ఒకసారి తిప్పుకుని 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుని తీసుకున్నాక చూసాక మనకి చికెన్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చి గ్రేవీ మొత్తం పోయాక మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా మళ్ళీ మొత్తం కలిపేసుకుని స్టవ్ కట్టేసుకోవడమే. ఫైనల్గా మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.